ఇలా మా తెలుగు టీచర్‌కి తన హస్బెండ్ ఫోర్స్ చేసి ప్రాస్టిట్యూషన్ చేయమని కొడుతున్నాడన్నా. తెలుగు టీచర్‌కి వాళ్ళ హస్బెండ్ ఫోర్స్ చేస్తున్నాడా ప్రాస్టిట్యూషన్ చేయమని? హా! అన్నా. అదేందమ్మా? అంటే ఎందుకు? దేనికి కారణం ఏంటి? అయితే ఇంకా నాకు బయట ఎవరిని నమ్మబుద్ధి అవుతలేదు నాకు. బయట ఉన్నారు కదా ఇంకా ప్రాస్టిట్యూట్స్ వాళ్ళని నమ్మబుద్ధి అయితలేదు. వాళ్ళు ఏంటంటే వస్తారు, ఏమంటారు, వాళ్ళు ఏం సరిగ్గా చెయ్యరు, వెళ్ళిపోతామని చెప్పేసి అంటారు. సో ఇది ఏంటంటే నాకు తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్న నంబరు. సరే. అయితే ఇంకా మీ సైడ్ నుంచి ఏమైనా పంపిస్తే నాకు కొంచెము. ఇప్పుడు ఫోన్ చేసి ఇప్పుడే అంటారా? సరే సరే, మరి కొంచెం పైసలు ఎక్కువ అవుతాయి మరి, ఓకేనా? అన్న అమ్మాయి కోఆపరేట్ చేస్తుంది కదా? ఫుల్ కోఆపరేట్, అన్ని నేను చూసుకుంటాను కదా, నీకు ఏ ఇబ్బంది ఉండదు, ఓకేనా? 25,000 అవుతుంది తమ్ముడు. 25,000? ఏందన్నా పైసలు అనుకుంటున్నావా ఏమనుకుంటున్నావు అన్న? 25,000 ఏందన్నా? అవును తమ్ముడు, మరి వేరే వాళ్ళకి బుక్ అయింది కదా, క్యాన్సిల్ చేసి వాళ్ళకి ఏదో సర్చ్ చెప్పి నీ దగ్గర పంపించాలి. మరి అర్జెంట్ అంటున్నావు కదా, మరి ఆ మాత్రం అవుతుంది. పైసలు ఎక్కువ కావాలి, ఇప్పుడు అర్జెంట్ కావాలంటే ఎలా మరి? నా అమ్మాయి ఎట్లుంటదన్నా? చూడ్డానికి యంగ్ గానే ఉంటదా? 5,000 అడిగే ఉంటాం, 20,000 అంటే ఒక పని చేయి, 23,000 నీకు, నీ మాట కాదు నా మాట కాదు, ఓకేనా? 23,000 అన్నా? సరే అన్న, 23,000కి నేను ఎంతసేపు చేసుకోవచ్చు? ఎప్పటి నుంచి, ఏ టైం నుంచి ఏ టైం వరకు? ఇప్పుడు 1 అయింది కదా, 3 గంటలకు పంపిస్తాను, 12 గంటల వరకు నీ ఇష్టం. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ జిమ్ వ్లాగ్స్. సో గైస్, ఈరోజు అయితే నేను చెప్తున్నా కదా, ఒక లఫ్డ్ గాని నేను పట్టుకోబోతున్నా. ఆ లఫ్డ్ గాడు ఏం చేసిండు ఏంది అనేది నేను మీకు మొత్తం చెప్తాను నేను మీకు. సో గైస్, నాకు రాత్రి ఒక మెసేజ్ అయితే వచ్చింది. ఆ మెసేజ్ చూసిన దాని తర్వాత నేను చెప్తున్నా కదా, నాకు రక్తం ఇట్లా మరిగిపోయింది ఆ మెసేజ్ చూసినాక. నాకు ఆ మెసేజ్ చేసింది ఒక 10th క్లాస్ స్కూల్ అమ్మాయి. 10th క్లాస్ ఆ అమ్మాయి నాకు మెసేజ్ చేసింది. అండ్ ఇంకొకటి, నేను అమ్మాయితో మాట్లాడిన కాల్ కన్వర్జేషన్ చేస్తున్నాను. ఒకసారి చూడండి, మీరు వినండి. విన్నాక మీకు అర్థమవుతుంది ఏమైంది ఏంది అనేది. హలో హలో. ఎవరమ్మా? అన్న ఇన్‌స్టాలో మెసేజ్ చేస్తే రిప్లై ఇచ్చారు కదా! ఇన్స్టాలో చాలా మంది చేస్తారమ్మా మెసేజ్. దేని గురించి చేశారు? ఇలా మా టీచర్ అని చెప్పి మెసేజ్ చేశారు ఓకే అన్న. ఓకే 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 పల్లవి అనే నేమ్తో చేశారు, మీరేనా? హా! అన్న. చెప్పండి అమ్మా ఏమైంది? ఇలా మా తెలుగు టీచర్‌కి తన హస్బెండ్ ఫోర్స్ చేసి ప్రాస్టిట్యూషన్ చేయమని కొడుతున్నాడన్నా. తెలుగు టీచర్కి వాళ్ళ హస్బెండ్ ఫోర్స్ చేస్తున్నాడా ప్రాస్టిట్యూషన్? హా! అన్నా. అదేందమ్మా? అంటే ఎందుకు? దేనికి కారణం ఏంటి? వాళ్ళ హస్బెండ్‌కి చాలా అప్పులున్నాయి. బెట్టింగ్స్ ఆడి ఆమె స్కూల్ కూడా మాన్పించేశాడన్నా. అయ్యో, ఆహాహా, నేను అచ్చా, ఇలా మీకు చెప్తున్నట్టు కూడా మా టీచర్‌కి తెలీదన్నా. అవునా? అరే, అంటే అంటే కొడుతున్నాడు అంటే ఆమె, అంటే మీకెట్లా తెలుసు ఇవన్నీ జరుగుతున్నాయి? వాళ్ళ హస్బెండ్ ఇట్లా చేస్తున్నాడు అని. ఆమె మా ఇంటి పక్కకే రెంట్‌కుంటదన్నా. రోజు వాళ్ళ హస్బెండ్ కొట్టే సౌండ్స్ అన్నీ మా ఇంట్లోకి వినిపిస్తాయన్నా. అవునా? స్కూల్ స్టూడెంట్ అమ్మ మీరు? అవునన్నా. అచ్చా 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 అచ్చా, ఆహా. అంటే డైలీ కొడుతున్నాడు, ఇట్లా టార్చర్ చేస్తున్నాడు. అవునన్నా. అవునా? అంటే ఇంతవరకు ఏమన్నా నీకు తెలిసి ఏమన్నా నీ దగ్గర ఏమన్నా ప్రూఫ్ లాంటిది ఏమన్నా ఉందా? అంటే వాళ్ళ ఇంటికి ఇట్లా ఎవరన్నా అబ్బాయిలను తీసుకురావడం కానీ, తనని బయటికి తీసుకెళ్ళి ఎక్కడన్నా రోడ్స్ మీద ఇట్లా నిలబెట్టడం కానీ, అట్లాంటిది ఏమైనా చేయడం చూసినావాను? చూసినా అన్నా. అవునా? అచ్చా అచ్చా అచ్చా. మీరే ఎలా అయినా హెల్ప్ చేయాలన్నా, ప్లీజ్ అన్నా. అవునా? అంటే మీ టీచర్కి తెలుసా అమ్మా? అంటే మీ టీచరే చెప్పిస్తుందా, లేదంటే మీరు చెప్తున్నారా? నేనే చెప్తున్నా అన్న, మా టీచర్కి అసలు తెలీదన్నా. అవునా? అచ్చా 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 అచ్చా. స్కూల్ టీచర్ని అలా చేయడం ఏందమ్మా ఆయనే? ఏమో అన్నా, మా టీచర్ చాలా బాధపడుతున్నారు. ఇట్లా బయట తెలుసా? బయట మరి మీ స్కూల్లో గిన అందరికి గిన అట్లా ఏమైనా తెలుసా? ఇట్లా మీ టీచర్కి ఇట్లా చేస్తున్నాడు వాళ్ళ హస్బెండ్? ఎవరికి తెలీదన్నా. అది మీకు కూడా మీ ఇంటి పక్కన ఉంటుంది తను అని చెప్పేసి తెలిసింది, అంతేనా? అన్నా. ఎన్ని రోజులు అవుతుంది తను స్కూల్ రాక? 5 days అవుతుందన్నా. అవునా? ఆహాహాహా. అచ్చా 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 అచ్చా. మీరే ఎలాగైనా హెల్ప్ చేయాలన్నా, ప్లీజ్ అన్నా. మీకు నేను వాళ్ళ హస్బెండ్ నెంబర్ను మా టీచర్ నెంబర్ సెండ్ చేస్తాను. సెండ్ చేయండి అమ్మా, సెండ్ చేయండి. నేను ఒక్కసారి ఏమంటారు,
నేను ఇప్పుడు ఇది కాల్ రికార్డ్ అవుతుంది, మీరు ఎక్కడ ఉంటారు అనేది అడ్రస్ కూడా నాకు ఏం, నువ్వు ఇందులో కాల్లో ఏం చెప్పకు, నాకు మెసేజ్ చెయ్యి. నేను ఒక్కసారి అడ్రస్లో వచ్చి ఒకసారి గమనిస్తాను. నేను ఒకవేళ లేదు అంటే కనుక నేను వాళ్ళ హస్బెండ్ త్రూ నేను మాట్లాడతా, అంటే వాళ్ళ హస్బెండ్ దగ్గర నుంచి మాట్లాడతా. అంటే ఎట్లా అంటే వాళ్ళ హస్బెండ్, నేను కాల్ చేస్తా అమ్మా, వాళ్ళ హస్బెండ్కి కాల్ చేసి నేను ఇట్లా, ఇంకా నేను మీకు ఏం చెప్పలేను, నువ్వు చిన్నపిల్లవు కాబట్టి నీకు అవన్నీ నేను చెప్పాను. కానీ నీకేమున్నా కానీ సరే నేను హెల్ప్ చేస్తానమ్మా, నువ్వు ఇంతగానం చెప్తున్నావు కాబట్టి. ఇప్పుడు ప్రూఫ్ కూడా ఉంది అంటున్నావు, నువ్వు చూశాను అంటున్నావు, అంతేనా? అవునన్నా. ఓకే అమ్మ, వద్దులే వీడియో ముంగటికి రావడం కూడా, ఇప్పుడు నువ్వు కూడా చిన్నపిల్లవు, మళ్ళీ నీకు కూడా ఫ్యూచర్ ఉంటుంది. సరే అమ్మా, నేను ఇది కాల్ రికార్డింగ్ చేసుకున్నా, నేను ఇది పెట్టుకోవచ్చమ్మా యూట్యూబ్లో? నేను ఇది పెట్టుకోవచ్చు అన్నా. ఓకే అమ్మా, నేను ఇగో ఒక్కసారి నేను నాకు ఆ నంబర్ పంపు, నేను ఒక్కసారి నేను చూస్తా ఏంటి ఏం కథ అని చెప్పేసి చూస్తా. చూసి ఒకవేళ నాకు అది కన్ఫామ్గా అయ్యింది అంటే, ఒకవేళ అది నిజమే అంటే, ఇప్పుడు ఎవరైనా కానీ సార్, నువ్వు మీ క్లాస్ టీచర్కి ఇట్లా చేస్తుంది అని నువ్వు కూడా అబద్ధం ఏం చెప్పవు, కానీ నేను ఒక్కసారి నేను కూడా కన్ఫర్మేషన్ చేసుకుంటాను ఇక్కడ నా సైడ్ నుంచి కూడా చేసుకొని, నేను ఆమెకి హెల్ప్ అనేది న్యాయం అనేది జరిగేలాగా చూద్దాం మనం. సరే అన్న, థ్యాంక్స్ అన్నయ్య. అమ్మ ఒక్కసారి నాకు వాళ్ళ హస్బెండ్ది ఆ మేడంది ఒక్కసారి నంబర్ పంపరా నాకు? మీకు పంపిస్తున్నా చూడండి. ఓకే అమ్మ, అట్లనే నాకు ఇంకొకటి ఏంటంటే, నాకు ఇన్స్టాగ్రామ్లో కదా మీరు మెసేజ్ చేసింది, అవునన్నా. నాకు ఈ నంబర్కి నాకు వాట్సాప్ ఉంది, ఒక్కసారి నాకు లొకేషన్ పెట్టమ్మా. నేను అక్కడికి వచ్చి ఒక్కసారి నేను, అంటే నువ్వేం రావని అవసరం లేదు, నువ్వేం రానక్కర్లేదు, నేను అక్కడికి వచ్చి నేను జస్ట్, నాకు ఇంకొకటి ఏంటంటే వీలైతే ఒక్కసారి మీ మేడం, మీ తెలుగు టీచర్ అంటున్నావు కదా, తన ఫోటో ఉంటే ఒక్కసారి పెట్టమ్మా నాకు. సరే అన్న, పెడతాను. సరే సరే అమ్మ, నేను కాల్ చేస్తాను. నేను ఒక్కసారి నేను లొకేషన్ వాళ్ళ నంబర్స్ పెట్టు, నేను ఒక్కసారి ఈరోజు కన్ఫర్మేషన్ చేసుకొని నేను వాళ్ళకి హెల్ప్ అనేది నేను చేస్తాను. సరే అన్న, పంపుతా చూడండి వాట్సాప్లో. ఓకే అమ్మా, ఓకే అమ్మా. సో గైస్, విన్నారు కదా మీరు కాల్ కన్వర్జేషన్. సో విన్నాక మీకు ఏమనిపించింది చెప్పండి. మరి ఇంత దారుణంగా, మరి ఇంత గలీజ్గా మనుషులు ఉంటారా? ఒక స్కూల్ టీచర్, చదువు చెప్పే టీచర్, చదువు చెప్పే గురువుని ఇంత గలీజ్గా, ఇంత హింస పెట్టడం, ఇంత టార్చర్ చేయడం. ఆమె ఒక పదవిలో ఉంది అంటే, ఆమె 10 మందికి చదువు చెప్తుంది అంటే, ఆమె దేవుడితో సమానం. ఆమెతో ఇట్లా ఏపీయడం అసలు ఇంతవరకు కరెక్ట్? ఇంత నాకు నిజంగా నాకు చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది. నాకు ఆ అమ్మాయి నాకు కాల్ కన్వర్సేషన్లో చెప్పినట్టుగా, ఆ అమ్మాయి నాకు ప్రతి ఒక్కటి వాడి డీటెయిల్స్, వాళ్ళిద్దరు డీటెయిల్స్, స్కూల్ టీచర్ ఆ టీచర్ డీటెయిల్స్, అండ్ ఇంకొకటి వాడి డీటెయిల్స్, వాళ్ళ హస్బెండ్ డీటెయిల్స్ నాకు అన్నీ పెట్టింది. సో ఇప్పుడైతే నేను యాక్చువల్గా నిన్న రాత్రి నాకు 1 గంటలకు వచ్చింది ఈ మెసేజ్. అప్పుడే నేను ఇదంతా నేను ప్లాన్ వేసేసిన, నేను ఇది ఎట్లా చేయాలి, ఏం చేయాలి అని చెప్పేసి అప్పుడే నేను అంతా ప్లాన్ వేసేసిన నేను. సో ఎటువంటి సోది పెట్టకుండా నేను ఎట్లా ప్లాన్ వేస్తున్నా, ఏం చేస్తున్నా, ఆ టీచర్కి నేను ఎట్లా న్యాయం చేస్తున్నా. ఇగో నేను కూడా స్కూల్లో చదువుకున్నా బై, నాకు కూడా టీచర్స్, నాకు కూడా చాలా టీచర్స్ నాకు చదువు చెప్పారు. ఇప్పుడు నేను ఈ సిచ్యువేషన్లో ఉన్నా, నేను ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నా అంటే దానికి చదువు కూడా ఎంతో కొంత కారణం. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, వాళ్ళు ఇంత మంచి పొజిషన్లో ఉన్నారు, ఒక 10 మందికి వాళ్ళు విద్యని నేర్పిస్తున్నారు, వాళ్ళ జ్ఞానాన్ని వాళ్ళు వేరే వాళ్ళకి పంచుతున్నారు అంటే వాళ్ళ పట్ల మనము చాలా రెస్పెక్ట్ఫుల్గా ఉండాలి మనం. సో ఇప్పుడైతే నేనైతే వాడికైతే కాల్ చేస్తున్నా, కాల్ చేసి నేను మాట్లాడతా, వాడు ఏ విధంగా మాట్లాడతాడో చూద్దాం. ఇదంతా అయిపోయిన దాని తర్వాత ఆమెకైతే పక్కా న్యాయం అయితే జరిగేలా చూస్తా. న్యాయం జరుగుతుంది, న్యాయం జరగకుండా మాత్రం ఎటు పోదు. 100% ఆమెను ఇందులో నుంచి బయటికి తీసుకొస్తాను. నేను 101% నేను బయటికి తీసుకొస్తా, కాన్ఫిడెన్స్ నాకు ఉంది. నేను ఎన్నో కేసులు సాల్వ్ చేసిన, ఇది పెద్ద నాకు లెక్క కాదు, కానీ చెప్పలేము ఎప్పుడు అంటే ఈ ఎన్ని కాంప్లికేషన్స్ దీంట్లో ఉంటాయి, ఇది ఎన్ని మలుపులు తిరుగుతుంది, ఇది ఎక్కడెక్కడ పోతుంది అనేది మనం చెప్పలేము. అండ్ ఇంకొకటి ఏంటంటే, మనం ఇక్కడ అమ్మాయి మాటలు నమ్మినా, అమ్మాయి నిజం చెప్పిందా అబద్ధం చెప్పిందా నీకెట్లా తెలుసు అది అని చెప్పేసి అని అంటున్నాను. సో గైస్, ఏ అమ్మాయి అయినా కానీ సరే 10th క్లాస్ స్టూడెంట్, ఆ అమ్మాయికి ఏం అవసరం చెప్పు అబద్ధం చెప్పడానికి. సో దాన్ని బట్టి నేను అనుకున్నా, ఈ అమ్మాయి అయితే అబద్ధం చెప్తలేదని చెప్పేసి అయితే నాకైతే అనిపించింది. సో ఇప్పుడైతే నేను వాళ్ళ హస్బెండ్కి కాల్ చేసి మాట్లాడతా, వాడు ఏమంటాడో దాన్ని బట్టి మనం చూద్దాం. సో గైస్, ఇప్పుడైతే లఫ్డ్ గానికి అయితే నేను కాల్ చేస్తున్నా. కాల్ చేసి ప్రతి ఒక్కటి నేను రికార్డ్ చేస్తాను. వాడు ఏ విధంగా మాట్లాడుతాడో ఫస్ట్ చూద్దాం. మనం చూసిన దాని తర్వాత మనం ఫర్దర్గా మనతో ఏం మాట్లాడాలో అదే మాట్లాడదాం. కరెక్ట్ పాయింట్స్ మాట్లాడాలి. వాడి నోట్తోని వాడు నిజాలు బయటికి వచ్చేలా మాట్లాడాలి.
సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను కాల్ చేస్తున్నా వాడికి. హలో హలో, హలో ఎవరు? అన్న రవీంద్ర మాట్లాడేది. అవునన్నా, మీరెవరు? అన్న ఇది యాక్చువల్గా ఒక పర్సన్ మీ నంబర్ ఇచ్చిండు. ఎవరు? అంటే పేరు ఎందుకులే కానీ అన్న, అంటే ఆ, నాకు కావాల్సింది ఇంకా డైరెక్ట్ అడుగుతా, ఇంకా పేరు అతను చెప్పొద్దని చెప్పేసి అన్నాడు. సో ఓకే. యాక్చువల్గా ఏంటంటే మనకి ఇక్కడ అమ్మాయి దొరుకుతుందా? అమ్మాయి ఉందా అంట కదా మీ దగ్గర? అవును. అదే అమ్మాయి కావాలి కొద్దిగా నైట్ కంటే ఇప్పుడు ప్రెసెంట్ ఇప్పుడు ఎమర్జెన్సీ, అంటే నేను కొంచెం పెళ్లి కాలేదన్న నాకు, నేను బ్యాచులర్ని. ఆ, అయితే ఇంకా నాకు బయట ఎవరిని నమ్మబుద్ధి అవుతలేదు. నాకు బయట ఉన్నారు ఆ, కదా ఇంకా ప్రాస్టిట్యూట్స్ వల్ల నమ్మబుద్ధి అవుతలేదు. ఉమ్, ఆ, వాళ్ళు ఏంటంటే వస్తారు, ఆ, ఏమంటారు, వాళ్ళు ఏం సరిగ్గా చెయ్యరు, వెళ్ళిపోతామని చెప్పేసి అంటారు. సో ఇది ఏంటంటే నాకు తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్న నంబరు. సరే. అయితే ఇంకా మీ సైడ్ నుంచి వెళ్ళి ఏమన్నా పంపిస్తే నాకు కొంచెము డబ్బులు ఎక్కువైనా పర్లేదన్న, ఉమ్, నాకు కొంచెం మంచిగా ఉంటుంది కదా, అంటే నేను పెట్టిన డబ్బులకి నాకు కొంచెం నేను సాటిస్ఫై అవుతా కదా అని చెప్పేసి అని ఓకే కాల్. అమ్మా, ఓకే. ఒక 2 days ఆగుదు, అయితే చేస్తాను నీకు. 2 days ఇవాళైతే అవ్వదు. 2 days తర్వాత ఫోన్ చేయి. అన్న? 2 days అంటే కష్టం అన్న, చూడండి అన్న, ఎందుకంటే నాకు నేను ఈ రోజే ఖాళీగా ఉన్నా, ఎందుకంటే నేను యాక్చువల్గా మళ్ళీ నేను వెళ్ళిపోవాలి, ఇప్పుడు బెంగళూరు అంటే ఎలా వెళ్ళిపోవాలి. తమ్ముడు? ఇప్పుడు ఫోన్ చేసి ఇప్పుడే అంటే ఎలా? సరే సరే, మరి కొంచెం పైసలు ఎక్కువ అవుతాయి మరి, ఓకేనా? పైసలు ఎక్కువ అవుతాయా ఆ, అన్న? 2 days అని చెప్పేసి అన్నారు, మళ్ళీ ఇప్పుడు పైసలు ఎక్కువ అవుతాయి అని చెప్పేసి అన్నారు ఏందన్న? మరి ఇప్పుడు అర్జెంట్ అంటున్నావు కదా, వేరే వాళ్ళకి ఆల్రెడీ బుక్ అయ్యింది. ఇప్పుడు అది క్యాన్సిల్ చేసి నీకు పంపించాలి కదా. అచ్చా 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 అచ్చా. అన్న అమ్మాయి కోఆపరేట్ చేస్తుంది కదా? ఫుల్ కోఆపరేట్, అన్ని నీకు నేను చూసుకుంటాను కదా, నీకు ఏ ఇబ్బంది ఉండదు, ఓకేనా? అవునా? చెప్పన్న పేమెంట్ చెప్పండి అన్న, ఎంత అయింది అనేది. పేమెంట్ అయితే నీకు 25,000 అవుతుంది తమ్ముడు. 25,000? ఆ, ఏందన్నా పైసలు అనుకుంటున్నావా ఏమనుకుంటున్నావు అన్న? 25,000 ఏందన్నా? అవును తమ్ముడు, మరి వేరే వాళ్ళకి బుక్ అయ్యింది కదా, అది క్యాన్సిల్ చేసి వాళ్ళకి ఏదో సర్చ్ చెప్పు, నీ దగ్గర పంపించాలి. మరి అర్జెంట్ అంటున్నావు కదా, మరి ఆ మాత్రం అవుతుంది. పైసలు ఎక్కువ కావాలి, ఇప్పుడు అర్జెంట్ కావాలంటే ఎలా మరి? అన్న అమ్మాయి ఎట్లుంటదన్న? చూడ్డానికి యంగ్ గానే ఉంటదా? నువ్వు చూస్తే నీకే అర్థమవుతుంది. ఆ, అంటే మళ్ళీ ఎంత ఏజ్ ఉంటది? 28 to 29 అలా ఉంటుందమ్మా. అవునా? చాలా ఏజ్డ్ కదా. పెళ్ళి అయిందా? అయింది పెళ్ళి. ఎవరన్నా ఈ అమ్మాయి ఎవరు అసలు? యాక్చువల్ గా ఎవరు ఎవరు ఈ అమ్మాయి? అవన్నీ నీకు ఎందుకు తమ్ముడు, నీకు కావాల్సిన అమ్మాయి కావాలి, ఎవరైతే నీకు ఎందుకు చెప్పు. అవునా? నీకు పని కావాలి, అమ్మాయి కావాలి, అంతే కదా. వాళ్ళ డీటెయిల్స్ ఏంటి నీకు అనవసరం కదా అవన్నీ. 25,000 అంటే కష్టం అన్న, ఏమన్నా తక్కువ చేసుకో కదా. చూడమ్మా, కొంటే కష్టం తమ్ముడు, మరి వాళ్ళకి ఏదో సర్చ్ చెప్పి పంపాలి కదా దగ్గరికి. నేను లాస్ట్ కి ఒక అదే అన్న 20,000 అవుతుందన్న. 5,000 కాడికే ఉంటాము. 20,000 అంటే ఒక పని చేయి, 23,000 నీకు, నీ మాట కాదు నా మాట కాదు, ఓకేనా? 23,000 అన్న? ఉమ్. సరే అన్న, 23,000కి నేను ఎంతసేపు చేసుకోవచ్చు? ఎప్పటి నుంచి, ఏ టైం నుంచి ఏ టైం వరకు? ఇప్పుడు 1 అయింది కదా, 3 గంటలకు పంపిస్తాను, 12 గంటల వరకు నీ ఇష్టం. 3 గంటలకు పంపిస్తే రాత్రి 12 గంటల వరకు? 12 వరకు నీ ఇష్టం, ఓకేనా? అంటే మీరు పంపిస్తారా అన్న, లేదంటే ఎట్లా? నేనే తీసుకొస్తానమ్మా కూడా. మీరే తీసుకొస్తారా? అంటే మళ్ళీ మీరు తీసుకొచ్చి నేను దింపుతా. రావడానికి ఖర్చులు, కిరాయి, రెంట్, అంటే ఆటో రెంట్ అవన్నీ నేను చూసుకుంటాను. 23,000లోనే అన్నీయా? అన్నీ 23,000. అవునా? అదే అన్న, నేను మళ్ళీ 23,000 కట్టినాక నాకు ఒకవేళ మళ్ళీ సాటిస్ఫై చేయకుంటే ఆమె? అలాగే ఉండదమ్మా, ముందు 3,000 పే చేయి, ఈ పని అయిన తర్వాత మిగతా 20,000 ఇచ్చి, ఓకేనా? ఇప్పుడు 3,000 ఇప్పుడు పే చేయాలన్నా? పే చేస్తే పని అయిన తర్వాత నేను వచ్చి తీసుకెళ్ళేటప్పుడు మిగతా పేమెంట్ ఇచ్చేయండి. అన్న 3,000 ఇప్పుడు నేను ఎట్లా పే చేయాలన్నా? నేను ఏం నమ్మకంతో పే చేయాలి చెప్పండి? నమ్మకం నీ మీరు ఇష్టం వస్తారో తమ్ముడు, మరి రారో నాకు తెలియదు కదన్న. అలాగే ఉండదమ్మా, పేమెంట్ తీసుకున్న తర్వాత రాకుండా ఉంటామా? సరే ఒకసారి నంబర్ చెప్పండి అన్న. సరే, ఈ నెంబరే. అంటే నేను ఫోన్ పే ఓపెన్ చేసినా, నాకు నంబర్ కనిపించదు, ఒకసారి నంబర్ చెప్పరా ఓకే. అన్న? చెప్పు చెప్పు చెప్పు, నంబర్ చెప్పు. 9912 9912. ఓకే, ఒక్క నిమిషం. రవీందర్, రవీందర్
అదే 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 ఇంకేదో వచ్చింది రవీందర్, పక్కన అదే అదే రవీందర్ పశులా అని చెప్పేసి వచ్చింది. అదే అదే అదే. ఇది యూపీఐ ఐడి నాది, ఫోన్ పే లేదు యాక్చువల్గా. ఉమ్, నేను ఇది పేటిఎం నుంచి కొడుతున్నా ఇది. మీ దానికే సరే సరే, వచ్చేస్తాయా? ఓకే దానికి వస్తే మీ దానికి ఒక్క నిమిషం ఆగండి, నేను ఒక్కసారి ₹1 పంపుతున్నా. ఒక్క సరే. నిమిషం లైన్లో ఉండండి. ఒక్క నిమిషం లైన్లో ఉండండి. ఓకే, ఉన్నాడేను. అంటే ఇది పేటిఎం నుంచి పంపుతున్నా, నా దగ్గర ఫోన్ పే లేదు అట్లా అని. సరే సరే. ఒక్కసారి చూడండి, ₹1 వచ్చినాయా చూడండి. వచ్చింది తమ్ముడు. ఓకేనా అన్న, నేను ఓకే. ఇంకా 3000 పంపిస్తున్నా అన్న. పంపించడానికి వస్తారు కదన్నా తప్పకుండా. తేడా ఉండదమ్మా, నువ్వు పని పేసి దగ్గరికి వస్తాం, ఆ, అందులో తేడా ఉండదు. ఓకే అన్న, నేను పే చేస్తున్నాను. ఒక్క నిమిషం సరే నన్ను, ఒక్క నిమిషం లైన్లో ఉండు, ఎందుకంటే కన్ఫర్మేషన్ కోసము. సరే సరే. అన్న ఒకసారి చూసుకోరా. వచ్చింది తమ్ముడు. వచ్చినాయి అన్న. వచ్చింది వచ్చింది. ఓకే అన్న. అన్న నాకు ఇప్పుడు 3 o'clockకి మీరే తీసుకొని వస్తారా? నేనే వస్తాను, నేనే ఫోన్ చేస్తాను నీకు. అవునా, నువ్వు రూమ్ అడ్రస్ చెప్పు, లొకేషన్ పెట్టు, నేను లొకేషన్ పెడతాను నీకు. నేను తీసుకొచ్చి నీకు అప్ చెప్తాను. ఓకేనా? సరే అన్న, మళ్ళీ మీరే తీసుకెళ్తారు కదా తీసుకెళ్ళడం? నేను తీసుకెళ్ళి నేనే తీసుకెళ్తా. ఓకే నువ్వు అయిపోయిందని ఫోన్ చేస్తే నేను తీసుకెళ్తా వచ్చి. అవునా, ఆ, ఓకే అన్న. మీరు తీసుకొని రండి, నేను లొకేషన్ పెడుతున్నా చూడండి మీకు. సరే సరే, ఓకే. ఓకే. 3000 అయితే కొట్టేసిన, పోతే పోని. నాకు వాడు ఆ అమ్మాయిని తీసుకురావడం నాకు ఇంపార్టెంట్. 3000 నాకు పోతే పోయినాయొచ్చు, లాస్ అయితే లాస్ అయినాయి. ఒకవేళ వాడు తీసుకురాకపోయినా కానీ సరే, వాడి దగ్గరికి నేను వేరేది కూడా నేను ఆల్టర్నేట్గా ప్లాన్ వేసిన. కానీ ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ ఉంటే ఇక్కడ కన్వీనియంట్గా మన వాళ్ళు ఉంటారు, మన సరౌండింగ్లోనే జరుగుతుంది, ఏమైనా కానీ సరే మన వాళ్ళే ఉంటారు పోలీసు వాళ్ళు అని చెప్పేసి నేను ఇక్కడికి పిలుస్తున్నాను. ఇంకొక ప్లాన్ కూడా ఉంది, అది ఒకవేళ ఇది వర్కౌట్ అయ్యకపోతే ఇంకో ప్లాన్, సీదా ఇంట్లో కూర్చోంచాలి, ఇంకా డైరెక్ట్ పట్టేసుకోవాలి. కానీ ఇదంతా నేను ప్లానింగ్ ఎందుకు చేస్తున్నా అంటే మనకు ఒక ప్రాపర్ ప్రూఫ్ అనేది మనకి రావాలి. ప్రైస్ ఇక్కడ చూసుకోండి, నేనైతే ఇగో ₹3000 అయితే వాడికి పంపించిన. చూడండి, మెసేజ్ కూడా చూపిస్తున్నాను మీకు. ₹3000 వాడికి పంపించిన నేను, ₹3000. సో చూద్దాం ఇప్పుడు. ఆడెంతసేపట్లో 3 గంటల వరకు అమ్మాయిని తీసుకొస్తా అని చెప్పేసి అన్నాడు. అప్పటి వరకు అయితే నేను వెయిట్ చేసిన దాని తర్వాత అప్పటిదాకా నేను కెమెరా అరేంజ్ చేసుకొని ఇంకా తర్వాత నేను ఎట్లా నడిపించాలో అట్నే నడిపిస్తాను. సో గైస్, వాడైతే నా దగ్గర నుంచి అయితే 23,000 అయితే అడిగిండు. సో చూద్దాం ఏమవుతుంది ఏంది అనేది, ఇంకా ముందు చూద్దాం. సో గైస్, ఇందాకనే కాల్ చేసిన నేను ఆయనకి. ఆయనైతే వస్తున్నా అని చెప్పేసి అయితే అన్నాడు, ఒక 10 minutesలో ఉంటా అని చెప్పేసి అయితే అన్నాడు. సో ఆయన వచ్చినాక నేనైతే సీక్రెట్ కెమెరాని అయితే అరేంజ్ చేసిన. వచ్చినాక ఏం మాట్లాడతాడో చూద్దాం. నాకు వచ్చే కోపానికి గుత్త వల్లంగా బుద్ధి అవుతుంది నాకు చెప్పాలంటే. కానీ నేను ఈ మధ్య వీడియోలలో ఎక్కువ కొట్టకపోవడానికి కారణం కూడా ఏంటంటే, నాకు 2 months బ్యాక్ వీడియోలో నేను బాగా ఇట్లా చేయి చేసుకుంటున్నా, వాళ్ళని వీళ్ళని కొడుతున్నా అని చెప్పేసి నాకు కొన్ని కామెంట్స్ వచ్చినాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే, యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్లైన్స్ ప్రకారం చేయి చేసుకోవడం, ఒక మనిషిని కొట్లాడడం ఇవన్నీ యూట్యూబ్ యాక్సెప్ట్ చేయదు. సో అట్లాంటి వీడియోస్ నాకు 2 years నేను 3 years నుంచి యూట్యూబ్లో చేస్తున్నా. సో అంతకుముందుకు ఏవైతే వీడియోస్ ఉన్నాయో అవన్నీ వీడియోస్ డిలీట్ చేస్తూ వచ్చింది యూట్యూబ్. అంటే హార్మ్ఫుల్ కంటెంట్ అని చెప్పేసి అని, వైలెన్స్ అని చెప్పేసి అని, ఇట్లా కమ్యూనిటీ గైడ్లైన్స్ వచ్చినాయి, ఇవన్నీ తీసేస్తూ ఉంది. సో అందుకని ఏంటంటే, ప్రతి ఒక్కడికి ఇక్కడికి వచ్చినోడికి నాకు కొట్టాలని ఎంత అనిపించినా నేను కెమెరా ఆపి నేను బయట పోయి కొడుతున్నా కానీ, ఆర్ కెమెరా ఆపేసినాక పిఎస్కి తీసుకుపోయే దారిలో కొడుతున్నా కానీ కెమెరా ముంగట కొడతలేను, కొట్టేది నేను చూపిస్తలేను. చాలామంది ఏమంటున్నారంటే కొడతలేరు అని, గుద్ద వాళ్ళ కొడతలేరు అది ఇది అని చెప్పేసి మీరు అంటున్నారు. కానీ కెమెరా బ్యాక్ సైడ్ జరిగేటివి కూడా ఉన్నాయి, అవి మేము కొన్ని చూపించాము. ఎందుకంటే యూట్యూబ్ అది యాక్సెప్ట్ చేయదు కాబట్టి మేము చూపించాము మేము అది. అండ్ ఇంకొకటి ఏంటంటే, నాకు చాలామంది నాకు ఏమంటారు, నా కామెంట్లలో కూడా నాకు వచ్చినాయి ఏంటంటే, మీ దాంట్లో ఎప్పుడు మీరు ఎందుకు ఇట్లా చిన్న చిన్న కేసెస్ని పట్టుకుంటారు, ఆర్ ఇద్దరే ఎందుకు ఉంటారు మీ కేసెస్లో ప్రతిసారి అని చెప్పేసి చాలామంది నాకు ఇది కూడా అడిగారు. కపుల్స్ అంటే 2 భార్యాభర్తలే ఎందుకు మీరు పట్టుకుంటారు అని. సో నేను ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే,
సో గైస్ ఇప్పుడు ఏమైపోతుందంటే ఇప్పుడు అదొక పెద్ద జాయింట్ ఫ్యామిలీ ఉందనుకోండి, వాళ్ళనే పంచాయతీ అనేది వచ్చి ఏర్పడి వాళ్ళే పంచాయతీ తీసుకొని వాళ్ళే తీర్పునిచ్చుకొని వాళ్ళే అది కాంప్రమైజ్ చేసుకుంటారు, వాళ్ళ మధ్యలో అది జరిగిపోతుంది, కాంప్రమైజ్ అయిపోతారు. కానీ ఇక్కడ ఏమైపోతుందంటే కొన్ని ఇప్పుడు ఇద్దరు చాలామందికి మీరు చూసిన వరకైతే ఇప్పుడు అమ్మాయి అబ్బాయి ఉన్నారు. నా కేసెస్లో అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ పేరెంట్స్ లేకుండా ఉండడం కానీ, ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఉండడం కానీ, ఎటువంటి ఏమంటారు జాయింట్ ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా ఉండడం కానీ ఉంటుంది. ఎందుకంటే నేను ఇవే ఎందుకు చూస్ చేసుకుంటా మెయిన్లీ అంటే, జాయింట్ ఫ్యామిలీ ఉందనుకో ఒక్కళ్ళు ఒక మాట మీద ఉంటారు. డాడీ ఒక మాట ఉంటాడు, అలా డాడీ ఒక మాట మీద ఉంటాడు, అలా మమ్మీ ఒక మాట మీద ఉంటుంది, అలా నాయనమ్మ ఒక మాట మీద, అలా చెల్లి ఒక మాట మీద, అలా అన్న ఒక మాట మీద, అలా యారాలు ఒక మాట మీద, ఇట్లా ఒక్కొక్క మాట మీద ఉంటారు. కానీ ఇక్కడ ఇద్దరిదే కేసు ఉన్నది అనుకో, ఇద్దరిని కొన్ని బెదిరియొచ్చు, ఇంకొకళ్ళని మాటలు చెప్పి ఆర్ వీడియోస్ నా దగ్గర ఉన్నాయనే ప్రూఫ్ చెప్పి అన్ని అట్లా భయంలో అన్ని పెట్టచ్చు. అందుకనే నేను మోస్ట్లీ ఇట్లాంటి పెద్ద పంచాయతీలలోకి వెళ్ళను. నేను ఏమున్నా కానీ సరే వాళ్ళే తిరిపి చేసుకుంటారని చెప్పేసి మోస్ట్లీ నేను చూస్ చేసుకునేది, నేను తొందరగా రియాక్ట్ అయ్యేది పేరెంట్స్ లేని వాళ్ళకి, ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళకి మాత్రమే అంటే మోస్ట్లీ వాళ్ళకే నేను హెల్ప్ చేయాలని చెప్పి ముందడుగేస్తాను. ఎందుకంటే వాళ్ళకి ఎవరు ఉండరు కాబట్టి వాళ్ళు మననే నమ్ముకుంటారు. కాబట్టి నన్ను నమ్ముకున్నప్పుడు 100% నేను వాళ్ళకి హెల్ప్ అనేది నేను చేస్తాను. సో వీడియో ఎవరైతే ఉంటే మీకు డౌట్ మీకు చాలా హలో అన్న అవునా వస్తున్నాను నేను వస్తున్నాను. సో గైస్ వాడు వచ్చేసిండంట, నేను కెమెరాని అయితే రెడీ పెట్టుకున్నా, మనీ తీసుకొని వస్తున్నా. తీసుకొచ్చినాక వాడు రండి అన్న లోపల రండి, కూర్చో. కూర్చో. చెప్పండి అన్న. బాగుందా, నచ్చిందా? బాగానే ఉందన్న, నువ్వు డైరెక్ట్ ఇట్లా అడుగుతావు ఏందన్న బాగుందా అని చెప్పేసి అని. నాకు నచ్చాలే కానీ నచ్చింది బాగానే. అదే ఇప్పుడు పేమెంట్ సాయంత్రం చేసేనా? తీసుకెళ్ళేప్పుడు వస్తాను కదా. అవునవును 3 పే చేసావు కదా, మిగతా అమౌంట్ నేను తీసుకెళ్ళేప్పుడు ఇది. అచ్చా ఆమెకు ఓకేనా అంటే అన్న? నాకు కొంచెం అంటే అడగాలనిపిస్తుంది అన్న నాకు, అంటే ఎవరు అని, అంటే తెలిసిన అమ్మాయా లేకపోతే ఏంది? ఇప్పుడు నీకు పని కావాలి, నాకు డబ్బులు కావాలి, అయినా నీకెందుకు పర్సనల్? ఇప్పుడు ఎవరో నీ నెంబర్ ఇచ్చారన్నా, నేను అడిగిన నీ డీటెయిల్స్ ఏమన్నా అడగలేదు. పని చూసుకోవాలి, డబ్బులు అంతే. అంటే నాకేందంటే మీరు ఏజెంటా అంటే, లేదంటే మీకు తెలిసిన అమ్మాయా, అదే చెప్తున్నా, మీ చుట్టాల అమ్మాయా, లేదంటే మీరు ఇట్లనే ఏజెంట్ టైపు మీరు అమ్మాయిలను ఇట్లా పంపిస్తుంటారా అనేది నాకు కొంచెం క్లారిటీ నాకు కూడా రావాలి అని చెప్పేసి. ఎందుకంటే ఇప్పుడు వచ్చింది కదా, ఒకవేళ నాకు మంచిగా అనిపిస్తే తర్వాత కూడా నేను మీ త్రూ కాంటాక్ట్ అవ్వడానికి అని. నువ్వు అయినా నీకు అనవసరం కదా, అంటే పర్సనల్గా ఈ పర్సనల్ డీటెయిల్స్ ఏం చెప్పాలంటారా? అంతేనా? చెప్పకూడదు ఇందులో. నీకు పని కావాలంతే, నీకు నాకు డబ్బులు కావాలి, అవన్నీ అన్నప్పుడు చెప్పకూడదు కూడా. ఓకేనా? సరే, నీకు ఏమైనా ప్రాబ్లం అయితే చెప్పు. అమ్మాయి అయితే ఇప్పుడు కోఆపరేటివ్, నీకు ఇబ్బంది ఉంటే ఫోన్ చేయి. ఓకే, నేను బయట ఉంటా. బయట అంటే అన్న ఇక్కడ ఇక్కడ ఉన్నాను, బయట అంటే వేరే చోట ఉంటాను, ఫోన్ చేయి. ఓకే, అంటే మళ్ళీ నైట్ దాకా ఎక్కడ ఉంటారు అని చెప్పేసి. నేను మా ప్లేస్ నాకు ఉంటే నేను ఎక్కడో ఉంటాను, కానీ నీ వర్క్ నీ పని అయిన తర్వాత నాకు ఫోన్ చేయి. ఓకేనా? అంటే మీరు నైట్ 12 గంటలకు అయిపోతుంది అన్న. ఇప్పుడు నేను మళ్ళీ నాకు ముందే వచ్చి వేరే వాళ్ళు వచ్చిర్రు కావాలంటే తక్కువ పేమెంట్, కొంచెం పేమెంట్ నువ్వు తీసుకొని నాకు పంపించేసే అమ్మాయిని, నీకంటే ఎక్కువ ఇచ్చే వాళ్ళు వచ్చిర్రు అదేదంటే నేను కుదరదు. ఎందుకంటే నేను కరెక్ట్గా నువ్వు ఎంతైతే చెప్పినావో నాకు పేమెంట్ నేను 2000 తగ్గించిన అంతే. నీకు ఇంకా ఎక్కువ నేను బార్గెన్ చేయలేదు, నేను ఎక్కువ బేరం ఆడలేదు. కాబట్టి నేను 12 దాకా నేను పంపించాను. నేను
సరే 12:30 దాకా ఇస్తున్నాను కావాల్సిన, ఓకేనా? 12:30 నీకు ఇబ్బంది ఏమి ఉండదు. మీరు మళ్ళీ అప్పటిదాకా మీరు మధ్యలో రారు కదా, మీరు మళ్ళీ ఫోన్ చేయడం కానీ రావడం కానీ ఉండదు. మళ్ళీ ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండొద్దు. ఫోన్ చేస్తేనే వస్తాను. నాకు అక్కడ నుంచి కోఆపరేషన్ ఉంటుందా? ఫుల్ కోఆపరేషన్ ఉంటుంది. నీకు ఏమైనా ప్రాబ్లం చెప్పమంటాను కదా, ఫోన్ చేయమంటాను కదా. కోఆపరేట్ చేయకపోతే ఏం చేయబోయే ఇబ్బంది అని నాకు ఫోన్ చేయి, ఓకే వెంటనే వస్తాను, ఓకేనా? ఓకే అన్న. సరే, అవి పని అయిందా 12:30 ఫోన్ చేయి. సరే అన్న. సరే.